కొండలు చేయడం, అదే మరి చేనేత కార్మికులు ఓన్లీ వీవింగే చేయడం, అదే మరి టాడీ ట్యాపర్స్ మొత్తం ఒకప్పుడు కళ్ళు ఉండేది, ఇప్పుడు కళ్ళు లేకపోతే ఇబ్బంది పడడం, ఇలాంటివన్నీ ఉన్నాయి. అందుకే ఇప్పుడు వాళ్ళందరినీ ఆర్థికంగా పైకి తేవడం కోసం ప్రత్యేకమైన కార్యక్రమాలు చేస్తున్నాం. ఇప్పుడు ఈ కార్యక్రమాన్ని వీలైనంత వరకు అదర్స్ చేసుకోవచ్చు, కానీ వీలైనంత వరకు యాదవులకి కురబాలకి ఇవ్వడానికి నేను అన్ని విధాల ప్రయత్నం చేస్తానని కూడా మీకు తెలియజేస్తున్నా. 2029 వరకు ఎక్స్టెండ్ చేస్తాం. ఎప్పుడు కూడా నేను మిమ్మల్ని అడిగేది, ఏ పని చేసినా ఇది లాభమా నష్టమా అని ఆలోచించుకోవాలి. ఈ గొర్రెల పెంపకం కూడా 25% మినిమం లాభం, అదే మరి 50% సబ్సిడీ ఇస్తే 50% వరకు లాభం వస్తుందని చెప్పి ఆయన అనుభవంతో చెప్తున్నారు. దీనికి కూడా మళ్ళీ వెటనరీ ఏ విధంగా ఉండాలి, నేను అనేక సార్లు మేము చూశాను. ఒకప్పుడు గొర్రెలు చాలా చనిపోయేటివి. దానికి కారణం రెగ్యులర్గా డీవార్మింగ్ ఇచ్చేవాళ్ళు కాదు. దానివల్ల చాలా ఇబ్బందులు వచ్చాయి. అందుకే ఇటీవల కాలంలో డీవార్మింగ్ 1 and 3 months ఇవ్వాలని ఒక రూల్ పెట్టుకున్నాం, కంపల్సరీగా ఇస్తున్నాం. దాన్ని ఇంకా స్ట్రీమ్లైన్ చేస్తాం. రైతుల్లో కూడా ఇంకా అవేర్నెస్ తీసుకొస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ప్రశాంత్ గోడి, ఈయన సుప్రీం హ్యామ్ ఏదైతే పిగ్గరి పోక్ ఎక్స్పోర్టు ఇవన్నీ గురించి మాట్లాడారు. ఇందులో కూడా ఆయన చెప్పిన దాని ప్రకారం 40% ఆదాయం వస్తుందంటున్నాడు. డిపార్ట్మెంట్ 25 to 30% ఆదాయం వస్తుందని చెప్పి వాళ్ళు కూడా చెప్పారు. ఈ రెండు చూసిన తర్వాత ఇది ఒకప్పుడు కొన్ని కులాలు, దొమ్మర కులం అనుకుంటాను, వాళ్ళు ఈ యొక్క పిగ్స్ అన్ని పెంచే ఇది చేశారు. ఈ మధ్య వాళ్ళు కూడా పెద్దగా చేయడం లేదు. ఎవరైతే ఈ పని చేసుకుంటారో వాళ్ళకి చేయడానికి ఇది కూడా ప్రోత్సహిస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇంకో పక్క ఓర్వకల్లో పాలకోవా, నేను ఎప్పుడూ వాళ్ళని సపోర్ట్ చేసేవాళ్ళని. డాక్రా సంఘాలని పారిశ్రామికవేత్తలు చేయాలని నా ఆలోచన. అందుకే ఆదాయం పెరిగే మార్గం చూడాలి. ఆదాయం పెరగాలంటే మనలో చైతన్యం ఉండాలనే ఉద్దేశంతో ఆ రోజు మాట్లాడి ఆ సొసైటీకి పాలకోవా ఇచ్చాను. కానీ వాళ్ళు కొంతవరకు చేశారు, ఇప్పుడు ఆగిపోయింది. మళ్ళీ అన్ని వసతులు ఏర్పాటు చేసి ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టి రోడ్డు కావాలని రోడ్డు ఇమీడియట్గా ఇస్తాం. ఎంఎస్ఎంఈ రిజిస్ట్రేషన్ కూడా చేస్తాం. ఇంకొక పక్క సైలేజ్ అవన్నీ కావాలని అవన్నీ ఇచ్చి వాళ్ళని ఒక పరిశ్రమ కింద ఏ విధంగా చేయాలో చేసి మార్కెటింగ్ కూడా ఎస్టాబ్లిష్ చేస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇకపోతే పౌల్ట్రీ, సెటిలైట్ ల్యాబ్స్ కావాలని, బయోసెక్యూరిటీది కొంత డిస్కషన్ ఉంది. కానీ దాన్ని ఏ విధంగా చేయాలని మీరు కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది. నాలాయితీ తీసేసాం, ఇలాంటి ఫెసిలిటీస్ అన్ని ఇస్తాం. అదే సమయంలో ఊర్లలో సెంటర్లో ఉన్నప్పుడు ఊరంతా కూడా అబ్జెక్షన్ చేసే పరిస్థితి ఉంటారు. బట్ వే ఫార్వర్డ్ ఏ విధంగా చేయాలి, ప్లానింగ్ ఎట్ చేయాలి, అవసరమైతే ఏదైనా కొంత మీకు హెల్ప్ చేసేట్ చేయాలనో అవన్నీ వర్కౌట్ చేద్దాం. ఇంకొక పక్కన సోలార్ కానీ, బయోగ్యాస్ కానీ, కాంపోస్ట్ కానీ, మైక్రో ఇరిగేషన్ కానీ ఇవన్నీ అడిగారు. దానికి కూడా పౌల్ట్రీని కాపాడడానికి ఎలాంటి పాలసీ ఇవ్వాలనో తొందరలోనే మీ అందరితో మాట్లాడి డిపార్ట్మెంట్కి ఆదేశాలు ఇస్తున్నా. వాళ్ళు ఒక ఎక్సర్సైజ్ చేస్తారు. తొందరలోనే పౌల్ట్రీని మళ్ళా రివైవ్ చేయడానికి ఏ విధంగా ముందుకు పోవాలన్నా ముందుకు పోదాం. ఇంకొక పక్క మీరు చెప్పినట్టు ఎగ్ కార్డ్స్ ఒక 1000 వరకు పెడతామన్నారు. దానికి కూడా ఒక ప్రోగ్రామ్ ఇచ్చి అవసరమైతే ప్రభుత్వం కూడా ఏదైనా చేయగలిగితే అవి కూడా తీసుకొని ఎంప్లాయ్మెంట్ జనరేషన్, హైజీనిక్ కండిషన్స్ పెట్టి దీన్ని లాజికల్గా తీసుకెళ్దాం. హెల్తీ ఫుడ్ కింద లాజికల్గా తీసుకెళ్దాం. అదే సమయంలో మెయిజ్ ఒకటి ప్రొడక్షన్ పెంచాల్సిన అవసరం ఉంది. ఈసారి నీళ్లు